ఆస్తి లేకపోయినా గౌరవంగా బ్రతికాను రా. నేను ఉన్నవాణ్ణి కాకపోయినా అభిమానం ఉన్నవాడిని అనిపించుకున్నాను రా ఇన్నాళ్ళు. నా కడుపున పుట్టి దొంగతనం చేయడానికి, ఈ ఇంటి పరువు గంగపాలు చేయడానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఇంకా అక్కడే నిలబడమే. ఈ పాపిష్టి డబ్బు నా కళ్ళ ముందు తీశాయి. దీంతో శుభకార్యం జరిపినా శుభం జరగదరా. వెనక్కి నుంచి నేను మీ కొడుకు నాన్నగారు. ఈ ఇంటి పరువు నిలబెట్టడానికి ప్రాణమైనా ఇస్తాను కానీ ప్రాణం పోయినా తలంపులు తెచ్చే పని మాత్రం చేయను. ఇది దొంగ డబ్బు కాదు నాన్నగారు. శాంతక్క ఇంటికి తీసుకొచ్చాను. మన ఇల్లు అమ్మటం ఇష్టం లేక అక్కని బావని అప్పుగా అడిగాను, ఇచ్చారు. మనకి వీలు చిక్కిన తర్వాత మెల్లగా తీర్చొచ్చన్నారు.